మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా గురుగారి పేరు స్వప్న గారు. మేము ద్రోణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ బ్రహ్మోత్సవాలకి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా మంచిగా జరిగాయి. పండగ జరిగింది, చాలా నచ్చింది మాకు. ప్రోగ్రామ్ చాలా మంచిగా జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మాన్విత. మా గురువు గారు పేరు స్వప్న గారు. మేము ద్రోణ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డాన్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ మత్స్యగిరి నరసింహస్వామి ఆలయంలో కూచిపూడి డాన్స్ చేయడానికి వచ్చాం. మా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేయాలనిపించింది. ఇక్కడ చాలా బాగా అన్ని జరిగాయి. నరసింహస్వామి కళ్యాణం కనుల పండుగలాగా అనిపించింది. సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. నా పేరు స్వప్న. మేము ద్రోణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ గ్రూప్ నుంచి కూచిపూడి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము. మా స్టూడెంట్స్ అందరము మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేశాము. బ్రహ్మోత్సవాలలో నరసింహస్వామి కళ్యాణం చాలా బాగా జరిగింది. అసలు కన్నుల పండగలాగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలో మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ ఊరి పెద్దలకి, గుడి సంస్థానం వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ఉత్సవాలలో పాల్గొన్నందుకు మా పిల్లలు కూడా కార్తీక మాసంలో ఇలాంటి పుణ్యక్షేత్రంలో డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు నిజంగా వీళ్ళకి చాలా ఆ దేవుడి యొక్క కృప చాలా ఉంది. ఆ నరసింహస్వామికి, ఈ గుడి వాళ్ళకి మేము చాలా రుణపడి ఉన్నాము. ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ, ఇక్కడ ఎటువంటి బ్రహ్మోత్సవాలు జరిగినా కానీ మాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఇక్కడ డాన్స్ చేస్తాము. మేము వచ్చేసి శ్రీనివాస కళ్యాణం చేశాము పిల్లలు. అలాగే నమో నమో నరసింహ అవతారం చూపించాము. అలాగే గరుడ గమన సాంగ్ చేశాము, వినాయకుడి సాంగ్స్ చేశాము. ఇలా ప్రజలు చాలా మంచిగా చూశారు, మంచిగా ఎంకరేజ్ చేశారు మా పిల్లల్ని. చాలా థ్యాంక్ యూ. పిల్లలకి, పిల్లలతో వచ్చిన పేరెంట్స్కి, ఇక్కడ ఊరి వాళ్ళకి అందరికీ మా ఇన్స్టిట్యూట్ తరఫున ధన్యవాదాలు. సుమన్ టీవీ వారికి నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఈరోజు కళ్యాణ మహోత్సవం జరపబడింది. అంగరంగ వైభవంగా మంచి దైవ కార్యక్రమం. భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఇంత వర్షం ఉన్నా, వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నా ఎంతో మంది భక్తులు సంతోషంగా భక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా భక్తులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా కార్యవర్గ సభ్యులకు, సిబ్బందికి అందరికి కూడా బాగా కృషి చేశారు. ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగడానికి మా పూజారులు ముఖ్య కారకులు, సిబ్బంది కూడా బాగా కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బ్రహ్మోత్సవాలు భాగంగా ఇవాళ 3వ రోజు కళ్యాణోత్సవం. మళ్ళా రేపు ఎల్లుండి 2 రోజుల కార్యక్రమం ఉంది. ఎల్లుండి చెక్కతీర్థం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే నాకు దేవస్థానం చైర్మన్గా అనిల్ కుమార్ రెడ్డి గారు, నేను సేవకుననే ఆలోచనతో నాకు ఈ దేవస్థానం చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా 11 నెలల నుంచి 11 నెలల 10 రోజులు అవుతుంది. నేను సేవ చేస్తాను. నాకు చైర్మన్ అనేది ఆలోచన ఏం లేదు. నేను సేవకుని. నేను ఎల్లప్పుడూ నరసింహ ఇప్పటికి కాదు 93-94 నుంచి నేను సేవ చేస్తున్నాను. ఇంకా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దేవాలయం అభివృద్ధి కావాలి, అభివృద్ధి చెందాలన్న ఆలోచన ఉన్న వ్యక్తిని. కావున భక్తులు, దాతలు మరియు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించుతూ ఎవరు అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. అందరూ సహకరిస్తారని కోరుతూ జై మత్స్యగిరి నరసింహస్వామికి జై.